మాత్రం మిడితోటి నేను 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈ డివిజన్లో ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజలకు నా యొక్క హామీల ద్వారా శ్మశాన వాటికకు నిధులు సమకూర్చి వాటి అభివృద్ధి పరచడం కానీ, D94 కెనాల్ ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా కెనాల్ నీటి ద్వారా వచ్చే సమస్యలను కూడా పరిష్కరించడానికి, అదేవిధంగా మా బొమ్మకల్ గ్రామంలో రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఆ రైతులకు కూడా వర్షాకాలంలో టార్పలిన్లతో ఇబ్బంది అవుతుంది. వాటికి కూడా మేము ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా మహిళా సంఘాలకు వాటికి సంరక్షణ మరియు మౌలిక వసతుల కల్పన కోసం వారికి కూడా వసతుల ఏర్పాటుకు, సీసీ కెమెరాల ఏర్పాటు కూడా మేము నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా యువతకు క్రీడల పట్ల మక్కువ, అదేవిధంగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి యువత మత్తు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను అభివృద్ధి ఉద్దేశంతో 3 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకొని దానిలో ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు, దాంతోపాటు ఒక పిచ్చు, అదేవిధంగా వాలీబాల్ కోర్టు మరియు షటిల్ కోర్టు కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మా ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు ఉచిత 6 హామీల పథకం కూడా అమలు జరుగుతుంది. దానిలో భాగంగా బొమ్మకల్ గ్రామంలో ఇప్పటివరకు 120 ఇందిరమ్మ ఇళ్ళు గ్రౌండింగ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఎంతోమందికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఉచిత విద్యుత్ కూడా అందరూ వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ పథకం ద్వారా కూడా మా ప్రభుత్వం చాలా మేలు చేయడం జరిగింది. చాలామంది రైతులు కూడా చాలా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుల సంఘాలకు కానీ, గుడి, బడి, శ్మశాన వాటిక ఏదైనా కూడా అవసరం ఉండొచ్చో అన్నిటి కూడా మేము ముందుకు వచ్చి వాటి యొక్క అభివృద్ధి పనులు కూడా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెర్జుడు విలేజ్ బొమ్మకల్ కాబట్టి మాకు దాదాపుగా 2 కోట్ల నిధుల ఫండ్ ఉంది. ఆ ఫండ్ ద్వారా కూడా గ్రామంలో రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణం, అదేవిధంగా వీధి లైట్ ఏర్పాటు కూడా మేమందరం కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా దీంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలలో ఆడబిడ్డ పుడితే 5,016 రూపాయలు ఇవ్వడానికి కూడా, ఆర్థిక చేతి ఇవ్వడానికి కూడా మేము ముందుకు రావడం జరుగుతుంది. అభ్యర్థి మేము బలపరిచి మా కపిల్ మాధవ్ను 6వ డివిజన్లో మేము గెలిపించుకునేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఇప్పుడు మహిళా సంఘాలకు చాలా రుణం అంటే పావలా వడ్డీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పావలా వడ్డీ రుణాలను వాళ్ళకు మాఫీ చేస్తుంది. మహిళా సంఘాలకు రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. ప్రతి ఇంటికి నెల మినిమం కనీసం 500 నుంచి 1000 రూపాయల రుణం, 200 యూనిట్లతో 500 నుంచి 1000 రూపాయలు మాఫీ అవుతుంది. కనుక ఈ విషయాల్ని మేము తీసుకొని పోతున్నాం. లారీ అసోసియేషన్ మా దగ్గర మాకు ప్రధాన సమస్య లారీ అసోసియేషన్ దగ్గర ట్రాఫిక్ తోటి ఇబ్బంది అవుతుంది, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కనుక దాని మీద తగిన చర్యలు తీసుకొని మేము మా మంత్రి గారితో మాట్లాడి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పటికీ మేము గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్తూ మేము మా ఓటు అడుక్కుంటూ ముందుకెళ్తున్నాం. మేము గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ ఉత్సాహం కొద్ది పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాం మా గ్రామ ప్రజలకు, మా 6వ డివిజన్ ప్రజలకు. తీసుకుంటా